వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవ గీతలోకి తిరిగి పునఃప్రవేశం. కిందటిసారి మనం చూసినప్పుడు పరమాత్మ మామూలుగా గుణదోషాలు ఎనడం తప్పని చెప్పి వాటి పట్టించుకోవద్దని ఒక సలహా ఉద్ధవుడికి ఇచ్చిన సందర్భంలో వేదంలో అన్ని చోట్ల చేయవలసిన విధులు చేయకూడని పనులు అన్నీ చెప్పబడుతున్నాయి కాబట్టి అవి గుణదోషాల కిందే వస్తాయి కదా పరమాత్మ నాకు చెప్పమనంటే, ఆ సందర్భంగా ఆయన నేను ఈ మానవ కళ్యాణం కోసం సాధన చేసేటువంటి సాధకుడు యొక్క అర్హతను అనుసరించి కొన్ని విధి చేయాల్సిన పనులు, కొన్ని నిషేధాలు చేయకూడని పనులు నేను చెప్పడం జరిగింది అని చెబుతూ, మానవులందరూ కూడా మానవ జన్మకు వచ్చిన తరువాత వారి జన్మని సాఫల్యం చేసుకోవాలనేటట్లయితే నా చేత ఇవ్వబడినటువంటి భక్తి, జ్ఞాన, కర్మయోగాలు ఈ 3 రకాలైనటువంటి యోగ మార్గాల ద్వారా నన్ను చేరాలి, అదే వాళ్ళ యొక్క జీవితం యొక్క లక్ష్యం అయి ఉన్నది అని చెప్పి వాటిని గురించి వివరంగా కొద్దిగా సంక్షిప్తంగా చెప్పుకుంటూ వచ్చాడు. అంతవరకు మనం చూడడం జరిగిన తర్వాత ఇప్పుడు ఆయన చెప్పిన చివరిలో మనం చూసినంతవరకు వచ్చింది ఏమిటంటే, ఒకవేళ ఈ సాధన చేస్తూ ఉండగా సాధకుడు శరీరం వదిలివేయాల్సిన పరిస్థితి వస్తే కనుక అతను చింతించాల్సిన పని లేదు. అతనికి వచ్చే జన్మలో ఇక్కడ చేసిన సాధన యొక్క ఫలితాన్ని మిగతా దాన్ని కంటిన్యూ చేసినట్టుగా నేను అవకాశం ఇస్తాను అని చెబుతూ, జ్ఞానం కలిగిన వాడు ఎవడైనా సరే మానవ జన్మకు వచ్చినవాడు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, శరీరము అంటే అది జీర్ణం అయిపోయేదని అర్థం. అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ శరీరంతో జీవితం క్షణభంగురం. తర్వాత పరమార్థం అనేటువంటి ఈ క్షణభంగురంలోనే నీకున్నటువంటి సమయాన్ని పరమార్థాన్ని తెలుసుకోవడానికి అనే సత్యవస్తువును తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అందుకోసమే నీకు ఆయుర్దాయం ఇవ్వబడింది. తర్వాత ఆ విధంగా నువ్వు ఈ మానవ జన్మకు వచ్చినటువంటి జన్మని సార్థకం చేసుకోవాలి. తర్వాత తద్వారా ఏం జరుగుతుంది అంటే, నువ్వు మరల జన్మచక్ర చరణంలో పడకుండా నిన్ను కాపాడుకోవడానికి మంచిదవుతుంది అని చెప్పి ఎవరైనా సరే ఈశ్వర ప్రీతికి పాత్రుడై ధన్యత్వం పొందడమే మానవ జన్మ యొక్క ఏకైక లక్ష్యము అని చెప్పాడు. అంతవరకు మనం చూసాం. అంటే మనం అందరం అనుకోవచ్చు, ఈ మానవ జన్మకు వచ్చాక కోట్లు సంపాదించాలా, అది చేయాలా, ఇది చేయాలా అని చెప్పి అనుకుంటాం. ఇది కాదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి క్షేమంగా చేరడం నీ యొక్క గమ్యం చేరడం నీ యొక్క బాధ్యత అయి ఉన్నది నాన్న. ఇది తెలుసుకోండి. మధ్యలో ఎన్నో రకాలు రావచ్చు, మనకి ఆటంకాలు రావచ్చు, విజయాలు రావచ్చు, అపజయాలు రావచ్చు, ఏమైనా జరగచ్చు. కానీ నీ యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి అంటే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళటం నేర్చుకో. నువ్వు ఎవరి వాడివి ఇది తెలుసుకుని వెళ్ళవాలి. ఇది మాత్రమే అని చెప్పాడు. ఈ తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతోంది. మళ్ళీ కృష్ణుడు కంటిన్యూ చేస్తున్నాడు, కృష్ణ పరమాత్మ. ఓకే, ఉద్ధవా, ఒకటి చెప్తాను చూడు. ఈ శరీరం ఒక వృక్షం, చెట్టు. దీని మీద ఒక గూడు ఏర్పాటు చేసుకుని మానవుడనే పక్షి నివసిస్తున్నాడు. ఆ చెట్టు మీద మానవుడు అనేటువంటి ఒక పక్షి నివసిస్తున్నాడు. ఈ చెట్టును యమధర్మరాజు యొక్క దూత నరుకుతున్నాడు. అర్థమైందా? సో అంటే ఏమిటి, ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. నువ్వేమో దాని మీద ఉన్నావు, చెట్టు మీద. ఏంటి ఆ కిందేమో యమధర్మరాజు యొక్క దూత అంటే నీ సమయాన్ని లెక్క వేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు నరుకుతున్నారు. అంటే ఇది పడగొట్టడానికి, చెట్టు పడిపోతే నీకు లేకుండా అయిపోతుంది కదా అది. తర్వాత ఈ నరకబడుతున్న చెట్టును చూసి పక్షి ఎగిరిపోయింది. అంటే ఆ పక్షి తెలివిగలది, ఈ చెట్టుని ఆధారంగా చేసుకుని ఉంటుంది. అంటే ఈ శరీరం అనేటువంటి దాన్ని ఆధారం చేసుకుని మానవుడు బతుకుతున్నాడు. ఓకే, ఎప్పుడైతే జ్ఞానం కలిగినటువంటి ఆ పక్షి చెట్టును నరకడం చూసిందో, అంటే మానవుడు తెలుసుకున్నాడు ఇది పడిపోతుంది ఈ శరీరం అని తెలుసుకుంటున్నాడో, వాడు అక్కడి నుంచి ఎగిరిపోయాడు. ఆ చెట్టు మీద ఉండడంలా అంటే శరీరాన్ని నమ్ముకుని ఉండడం లేదు. ఇది మనం తెలుసుకోవాల్సింది. అంతేగాని ఎగిరిపోయాడంటే చచ్చిపోయాడని అనుకోకండి, అది కాదు పాయింట్ అక్కడ. అర్థమైందా?
ఈ శరీరం అనేది ఉండడానికి అవకాశం లేనిది, ఇది ఎప్పుడు రోజు నరకబడుతోంది అంటే నీకు ఒక రోజు గడిచిందంటే నువ్వు దగ్గర అవుతున్నావు చావుకి. ఇది గుర్తుపెట్టుకోండి. బర్త్డేలు అవన్నీ మనం మామూలుగా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ బర్త్డే చేస్తున్నాం అంటే డెత్ డేకి దగ్గర అవుతున్నాం అనే విషయం ఎవరు గుర్తించుకోవడం లేదు. అంటే అందరినీ ఆ మాట నేను అనడం లేదు, తప్పు మాట నేను అంటలేదు. నేను చెప్పేది ఏంటంటే పెద్దవాళ్ళు మనం వచ్చి ఇప్పుడు ఈ వయసులో మనం బర్త్డే చేసుకోవడం అనేది ఏమాత్రం సమంజసం కాదని నా అభిప్రాయం. ఎందుకంటే మనం పుట్టిన దానికన్నా సావుదానికి చాలా దగ్గరలో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఈ ఉన్న కాస్త ఆయుర్దాయంలో నువ్వు ఒక బర్త్డే చేసుకున్నావు అంటే ఇంకాస్త దగ్గరికి జరిగావు మృత్యువుకి. అది గుర్తుపెట్టుకో. అందుకని గుర్తుపెట్టుకోవడం అంటే ఊరికి ఏడవమని నేను చెప్పడల్లా. గుర్తుపెట్టుకొని నీ బాధ్యత ఏమిటనుకున్నావు ఇందాక? ప్రతి మానవుడి యొక్క ధన్యత్వం దేంట్లో ఉంది? పరమాత్మను పొందడంలో ఉంది మానవ జన్మలో. అది దానికి ప్రయత్నం చేయమని చెప్తున్నాడు. అర్థమైందండి? సరే. ఆ తర్వాత అలాగే జీవుడు అనాసక్త భావం గలవాడై, అనాసక్తము అంటే ఆసక్తి లేకపోవడం, కనపడిందల్లా కావాలనేటువంటి బుద్ధి లేకుండా ఈ కృషించే శరీరం విడిచిపెట్టి మోక్షరాజ్యం వైపు పారిపోవాలి. ఏమిటి ఆ పక్షి ఎగిరిపోయిందని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే అది ఇక్కడ ఉండడానికి అవకాశం లేదు కాబట్టి, ఇది నివాసయోగ్యంగా లేదు కనుక నేను నరికేటువంటి అవకాశం లేనటువంటి మోక్ష సామ్రాజ్యానికి వెడతాను అని ఆ విధంగా చేయాలి. అనాసక్త భావం కలవాడు అంటే ప్రపంచంలో కనపడుతున్న విషయాల పట్ల ఆసక్తి లేకుండా. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనం పరమాత్మ వైపుకి ఆసక్తి పెంచుకోవాలంటే ప్రపంచం వైపు అనాసక్తి రావాలి. ప్రపంచ విషయాల పట్ల ఆసక్తి ఉన్నంతకాలం పరమాత్మ పట్ల మనకు ఆసక్తి రాదు. పరమాత్మ పట్ల ఆసక్తి రాని పక్షంలో మనం ఆయన దగ్గరికి వెళ్ళే పని లేదు. జన్మ మృత్యు చక్రంలో మనం తిరుగుతూనే ఉంటాము. అందుకోసమని తెలివిగలవాడైతే ఈ జన్మకు వచ్చిన తర్వాత అనాసక్త భావంతో ఈ కృషించే శరీరం రోజు రోజుకి అయిపోతుంది కదా, రోజు రోజుకి అయిపోతుంది. ఎంతవరకు నీ పెరుగుదల? యవ్వనం వచ్చే వరకు నీ శరీరం పెరుగుదల ఉంటుంది. ఒకసారి యవ్వనం వచ్చిన తర్వాత మనం ఆగం కదా, వివాహం చేసుకుని సంపాదించుకున్న బలమంతా వాడేస్తాం. ఏమండి? అయిపోయిన తర్వాత ఏమవుతుంది? పెరుగుదల అయితే పరిణితి, మార్పులు చెందుతాయి. ముఖంలో అవి వస్తాయి, ముడతలు వస్తాయి, ఇవి నెమ్మదిగా. అది అయిపోయిన తర్వాత కృషించిపోతుంది. 6 రకాల స్టేజెస్ ఉన్నాయి మన శరీరానికి. సో ఇవన్నీ అయిపోయే పరిస్థితి లోపు నీ యొక్క ప్రథమ కర్తవ్యం, ఉత్తమ కర్తవ్యం ఏమిటంటే ఆయన్ని తెలుసుకుని ఆయన దగ్గరికి వెళ్ళే విధానం. అందుకని ఆయన ఏం చెప్పాడు? శరీరం విడిచిపెట్టి, కృషించే శరీరాన్ని విడిచిపెట్టి మోక్షరాజ్యం వైపు పారిపోవాలి. ఇక్కడ చూడండి, స్వర్గం వైపు పారిపోమని చెప్పటల్లా, బాగా గుర్తుపెట్టుకోండి. స్వర్గానికి పారిపోమని చెప్పట్లా, మోక్షరాజ్యానికి వెళ్ళమంటున్నాడు. అంటే పరమాత్మ దగ్గరికి చేరమని చెప్పడం జరుగుతోంది. ఆసక్త భావం గలవాడైతే ఈ శరీర వ్యామోహంలో పడి దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు. కనపడిందల్లా కావాలని అనుకుంటున్నంతకాలం నీవు చావడం పుట్టడం. ఎందుకని? మనం ప్రతి జన్మలోనూ ఎన్నో కొన్ని ఆసక్తి కలిగి ఉంటాం. అన్నీ మనకి తీరేలోపు బకెట్ తన్నేస్తాం. ఆ మిగిలిపోయిన కోరికల ఆసక్తులన్నీ ఏమవ్వాలి? అవి మన నెత్తి మీద పెట్టి పంపిస్తాడు ఆ మహానుభావుడు. సో అవి తీర్చుకోవడానికి మళ్ళీ ఒక కారణ శరీరం పెట్టుకుని దాని ద్వారా నువ్వు మళ్ళీ జన్మ, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, ఇవి అనుభవిస్తూ ఉండగా ఈ కొత్త జన్మలో మళ్ళీ కొన్ని చేస్తావు. ఇవన్నీ తడిసి మోపిడవుతుంది. ఈ లోపు నువ్వు బకెట్ తన్ని వెళ్ళిపోతావు. ఈ మిగిలిన మళ్ళీ నీ మీద పెడుతుంటాడు. కాబట్టి నీవు మానవ జన్మకు వస్తే అనాసక్త భావంతో కనపడిన దాని వెళ్ళకల్లా పరిగెత్తటం మానేస్తేనే, నిలబడితేనే నువ్వు పరమాత్మను పొందగలవు. నువ్వు పరిగెడుతూ ఉన్నంతకాలం పరమాత్మ నీకు దొరకడు. ఎందుకంటే నీకన్నా వేగంగా పరిగెడతాడు ఆయన కదా, అందువలన అనమాట. తర్వాత ఉద్ధవా, ఈ రాత్రింబవళ్ళు క్షణక్షణం ఈ శరీర ఆయుర్బలాలను హరిస్తూ ఉంటాయి. అంటే రాత్రి ఒక పగలు, నేను చెప్పాను కదా, పుట్టినరోజు చేసుకుంటే ఏడవాలి కానీ నవ్వడానికి కాదు. అట్లాగే ఒక రోజు గడిచిపోతే, ఒక రాత్రి పగలు గడిచిపోతే నీకు మృత్యువు దగ్గర అవుతోంది. అది గుర్తుంచుకోవాలి. అందుకోసమని ఈ రామకృష్ణ పరమహంస గారు ఏం చేసేవారట, అమ్మ సాక్షాత్కారం అవనంతకాలం ఆయన రోజు అమ్మవారి గుళ్ళో కూర్చుని
కాళికామ్మ వారి దగ్గర ఏడ్చేవాట. తల్లి, నా జీవితంలో ఇంకొక రోజు వృధా అయిపోయింది నీ సాక్షాత్కారం లేకుండా. నేను తావుకు దగ్గరైపోతున్నాను, నన్ను ఎప్పుడు కరుణిస్తావు నువ్వు? ఆ విధంగా ఏడవాలి. అనుకున్న ఆస్తులు రాలేదనో, అవి రాలేదనో, ఇవి రాలేదని ఏడవడం న్యాయం కాదు. అది ఓకే, రైట్. తల్లి తర్వాత ఈ రాత్రింబవళ్ళు, పగలు రాత్రి కలిసి క్షణక్షణం ఈ శరీర ఆయుర్బలాల్ని, ఆయుష్ని, నీ యొక్క బలాన్ని రెండింటిని కూడా హరిస్తూ ఉంటాయి. తర్వాత కాలానికి కాయం పలహారం. బా, ఏం చెప్పాడండి! కాయానికి అంటే కాలానికి అంటే మనం బతికున్న జీవితం కాలం ఉంది కదా, ఆ కాలానికి నీ కాయం అంటే నీ శరీరం పలహారం. అంటే రోజు కాస్త తింటూ ఉంటుంది అది. అంటే అర్థం ఏమిట్రా, నువ్వు 100 ఏళ్ళు ఆయుర్దాయం, ఓ సంవత్సరం అయినప్పుడు ఏమైంది, నువ్వు బతికుండే టైం తగ్గిపోవట్లేదన్నా, అది దాని పలహారం రోజు తింటూ ఉంటుంది. ఒక్కసారి భోజనం చేస్తే మనం చచ్చిపోతాం, పలహారం చేస్తూ ఉంటుంది. తర్వాత ఇది తెలిసి భయంతో వణికిపోయేవాడు లౌకిక భోగాసక్తులు వదిలి పరమతత్వజ్ఞాన మార్గం ఆశ్రయిస్తాడు. సో ఈ విధంగా నా శరీరం కాలానికి ఆహారం అయిపోతుందని తెలుసుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు భయంతో వణికిపోయి ఏం చేస్తాడు, లౌకికమైన భోగ ఆసక్తులు విడిచిపెట్టి, అంటే నేను ఇందాక మనవి చేసింది, ప్రపంచంలో కనపడిన వాళ్ళ కావాలనేటువంటి ఆ ఆసక్తి వదిలేసి, ఆసక్తి వదిలి విరక్తి కలిగి వాడు ఏం చేయాలి, పరమతత్వజ్ఞాన మార్గంని ఆశ్రయించాలి. అంటే ఒక గురువుల దగ్గరకో ఆశ్రమానికి వచ్చి, అయ్యా ఈ వచ్చిన మానవ జన్మను నేను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, పరమాత్మ దగ్గరికి వెళ్ళాలంటే పరమార్థ మార్గంలో నేను ఏ విధంగా వెళ్ళాలి, నాకు దయచేసి మార్గదర్శనం చేయమని గురువుని కోరాలి. అది మానవులు చేయాల్సింది. ఎందుకంటే ఈ జ్ఞానము 2 రకాలుగా మనకు దొరికే అవకాశం లేదు. మొదటి కారణం, మనకి ప్రపంచంలో ఉన్న విషయాల పట్ల ఆసక్తి తగ్గి మనంతటా మనకు తగ్గిపోయే అవకాశం చాలా తక్కువ. ఎందుకని, మన ప్రలోభ పెట్టడానికి ఎన్నో రకాలైనటువంటి వ్యామోహాలు ప్రపంచం నిండా ఉన్నాయి. ఇల్లు, వాకిలి, పెళ్ళాము, పిల్లలు, ఈ లోపలిది, బయట వస్తువులు అన్నీ ఉన్నాయి, గుంజవే. సో ఆ విధంగా నీకు పరమాత్మ వైపు మార్గానికి వెళ్ళలేవు. తర్వాత రెండోది, వెళదామని నువ్వు అనుకున్నా నీకు మార్గదర్శనం చేసేవాడు ఒకడు కావాలి కదా. అరే నాన్న ఇట్లా చేయాలరా, యోగం ఈ విధంగా ఉండాలి, నువ్వు ఇవి వదిలేసుకో, ఇవి పట్టుకో అని చెప్పి నిన్ను సరైన మార్గంలో పెట్టేవాడు కావాలి కదా. కాబట్టి ఈ 2 కారణాల కోసం నీవేం చేయాలంటే, జ్ఞాన మార్గాన్ని ఆశ్రయించాలంటే ముందు కనపడుతున్న వాటి పట్ల ఉరుకులాట తగ్గించుకోవాలి. ఉరుకులాట, పొట్టతిప్పలు, ఈ 2 మన ప్రమాదంలో పడేసేవి. అర్థమైందా? తర్వాత తత్వజ్ఞాన మార్గం ఆశ్రయిస్తాడు. మరణ పర్యంతం అంటే ఈ శరీరాన్ని వదిలేసేంత వరకు నిరపేక్ష అంటే ఆపేక్ష లేనటువంటి నిష్కామ భావంతో, అంటే ఏది కావాలని కోరిక లేకుండా నిష్కామ భావంతో ఆత్మరతుడై శాంతిని పొందుతాడు. ఆత్మరతుడు అంటే ఆత్మయందు రమించడం, ఆత్మలో ఉండడం. సో ఆ ఆత్మ ఆనందాన్ని అనుభవించడం మొదలుపెట్టిన తర్వాత నీకు బయట కనపడుతున్న విషయాలలో ఆనందం దొరుకుతుందని అంతకుముందు మనం అనుకుంటున్నాం కదా, ఆ ఆనందం చాలా తక్కువదనే విషయం తెలుస్తుంది. అందుకని మనసు ఆ వైపుకు లాగుతూ ఉంటుంది. వెళ్దాంపా, కాసేపు యోగంలో కూర్చుందాం, కాసేపు లోపలికి వెళ్ళి పరమాత్మ దగ్గరికి సహస్రాలలో మనం వెళ్ళి కనుక జీవుని అక్కడ కూర్చోబెడితే మనకు కొద్దిగా అనుభవం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. దాన్ని రుచి మరిగావనుకో, అప్పుడు ఈ ప్రపంచ విషయాలు, భార్య, పిల్లలు, ఇవి అటువైపు లాగదు, తగ్గుతుంది. నెమ్మదిగా ఇది కంటిన్యూ చేస్తే అది ఇంకా పూర్తిగా తగ్గుతుంది. అప్పుడు నీ దృష్టి ఏకాగ్రతతో పరమాత్మ వైపుకి లగ్నం చేయడానికి అవకాశం వస్తుంది. నువ్వు ఇంత శ్రమ చేస్తేనే ఆయన నీ వంక చూడటం మొదలెడతాడు. నువ్వు మామూలుగా తణుకులాడుతున్నావు చేయాలని చెప్పి, నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు, కానీ నువ్వు విజయం సాధించలేదు, అంతవరకు ఆయన రాడు. నువ్వు సంపూర్ణంగా నీ యొక్క అనాసక్త భావం అంటే ఆసక్తి లేనటువంటి భావాన్ని నువ్వు అభివృద్ధి చేసుకుని నువ్వు ఆయన వైపు పూర్తిగా చూడటం మొదలుపెట్టినప్పుడు మాత్రమే ఆయన అనుగ్రహిస్తాడు. అప్పుడే నీకు
ఆత్మరతుడైనప్పుడు పరిస్థితి నీకు అంటే ఆత్మలో ఉండడం నీకు అలవాటైనప్పుడు అత్యంత పరమ శాంతిని నువ్వు పొందే అవకాశం వస్తుంది. ఆ విధంగా జరుగుతుందని చెప్తున్నాడు. ఓకే. తర్వాత ఈ మనుష్య శరీరం మానవుడి యొక్క పూర్వజన్మల పుణ్యఫలం. మీకు ఎన్నోసార్లు చెప్పాను నేను. నాన్న, ఈ మనం ఇతర మతాల్లో చెప్పినట్టుగా మానవ జన్మ పాపులము అది తప్పు. పాపాలు కొన్ని ఉన్నమాట వాస్తవం, అందులో అనుమానం లేదు. కానీ ఖచ్చితంగా మనం పుణ్యకర్మల ఫలం కూడా మనకు ఎక్కువగా ఉన్నది. అందువల్లనే నీకు మానవ జన్మ ఇవ్వబడింది. ఎందుకంటే పాపకర్మలే ఎక్కువ ఉంటే మానవ జన్మ రాదు. మిగతా జంతుజాలాల్లోకి ఎక్కడికో వెళ్ళిపోతాం. ఆ కర్మలు అనుభవించడమే సరిపోతుంది. దానితో పాటు మనం కొన్ని పుణ్యకర్మలు కూడా చేసుకున్నాం. అది జమ అయింది. ఆ జమ అయిన దాన్ని నీకు ఇప్పుడు మానవ జన్మ ఇచ్చి నీకు అవకాశం ఇచ్చారు. దేనికి ఇచ్చారు? మళ్ళీ తిని తాగడానికి కాదు. అర్థమైందా? నీ జన్మకు దేనికి వచ్చావు? ఇందాక చెప్పాను కదా, నీవు ఈ జన్మ యొక్క సాఫల్యం ఏమిటిది? ఈశ్వర ప్రీతికి పాత్రుడై ధన్యత్వం పొందడమే మానవ జన్మకు ముఖ్య లక్షణం అని చెప్పి. సో పరమాత్మ యొక్క ప్రీతిని పొందడానికి నువ్వు చేయాల్సిన పనులే నీ ఈ జన్మ యొక్క సాఫల్యం. దానికోసమే ఈ మానవ జన్మ ఇవ్వబడింది. ఇది ఎందుకు చెప్పాము? పూర్వజన్మ పుణ్యాల ఫలం వలన, పుణ్యాలు చేసుకున్న దాని ఫలం వలన నీకు ఇప్పుడు మానవ జన్మ వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకుంటారా తండ్రులారా అంటున్నాడు ఆయన. అర్థమైందా? తర్వాత ఇది అత్యంత దుర్లభం, మామూలుగా దొరికేది కాదు. అర్థమైందా? అందుకే చెప్పేది అత్యంత ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ 84 లక్షల జీవరాశులు మన జన్మలు దాటిన తర్వాత మనకు వచ్చింది. ఇది ఎంతో కష్టం నువ్వు చేసావు, నీకు తెలియటల్లా, కానీ నువ్వు చేసావు. అందువల్ల నీకు ఆ చేసిన పుణ్యాన్ని ఫలితంగా అత్యంత దుర్లభమైనటువంటి మానవ జన్మ ఇవ్వబడింది. ఇప్పుడు దీన్ని పాడు చేసుకుంటే దెబ్బతినిపోతావురా నాన్న అని చెప్తున్నారు. అంతకని ఇంకేం చెప్పాలరా? తర్వాత జన్మాంతర సుకృత విశేషం వలన ఈ జన్మలో అంతకుముందు జన్మల్లో నువ్వు చేసుకున్నటువంటి సుకృతాలు అంటే మంచి పనులు అన్న అవి చేసుకున్న విశేషం వలన అనాయాసంగా ఈ దేహం ప్రాప్తించింది. నువ్వు ఎక్కువ కష్టపడకుండానే వాటి యొక్క ఫలితంతో, అందుకే దాన్ని కారణం అన్నారు. ఈ మానవ జన్మకి రావడానికి కారణం ఏమిటి? నువ్వు చేసుకున్నటువంటి పూర్వజన్మల పుణ్యఫలాలు అవి ఉన్నాయి. వాటి ఆధారంగా నిన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. అర్థమైందా? మన అంత పాపం వాళ్ళమేం కాదు, కానీ కొన్ని పాపాలు ఉన్నాయి. ఎందుకని? కిందటి జన్మల్లో మనకి తీరని కోరికలు ఏవైతే ఉన్నాయో అవి పాపరూపాలు. అవి కాకుండా ఈ జన్మకు వచ్చి ఉచ్చనీచలు లేకుండా మళ్ళీ మనం చేసుకుంటే మళ్ళీ మనకు మానవ జన్మ రాదు. దయచేసి మాట నమ్మండి. ఈ మానవ జన్మ రాదు. మళ్ళీ మనం ఏం చేస్తాం? చేసిన పాపాలకు ఫలితంగా మనం కిందకు వెళ్ళిపోయి అధోయోనుల్లో జన్మించాల్సిన అవసరం వస్తుంది. ఒకసారి కింద పడిపోతే అక్కడి నుంచి నువ్వు మెట్లు ఎక్కుకుంటూ, అది మన అదేదో పాము ఆట చెప్తారు, ఏమిటది, వైకుంఠపాళి ఆటలో లాగా నువ్వు మళ్ళీ మెట్లన్నీ ఎక్కుకుంటూ పైకి రావాలి. అప్పటి కొన్ని లక్షల సంవత్సరాలు గడిచిపోతాయి నీ జీవితంలో. ఇప్పుడు చేతిలో ఉన్నదాన్ని వదులుకుని దానికి కిందకు పడిపోయి మళ్ళీ అక్కడి నుంచి పాక్కుంటూ వస్తానంటే ఎవరిని నేను సహాయం చేయాలి నాన్న? పోనీ నీకేమైనా తెలియదా? అన్నీ తెలుసు, చెప్తున్నావు, వింటున్నావు, అయినా సరే మారకపోతే ఎవరిది? ఇది పరిస్థితి. ఓకే, రైట్. తర్వాత అనాయాసంగా ఈ దేహం ప్రాప్తించింది. నువ్వేం కష్టపడ్డావు మానవ శరీరం రావడానికి? ఏం కష్టపడ్డా? ఆ పాత జన్మలో చేసుకున్న పుణ్యమే నిన్ను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టింది. తర్వాత ఇది ఈ సంసార సాగరం దాటడానికి గొప్ప సాధనంగా లభించిన నవ్య నౌక రాజం. ఎటువంటి మాటలు పడినాయి చూడండిరా. అంటే సంసారం అనేటువంటి సముద్రాన్ని దాటడానికి నీకు ఒక గొప్ప సాధనంగా ఇవ్వబడినటువంటి ఒక నవ్య అంటే కొత్తదైనటువంటిది. ఎందుకని ఈ జన్మ కొత్తగా పెట్టా నీకు, ఇది నవ్యమైంది. నౌకారాజం అంటే నౌకలలో రాజు లాంటిది. ఏది? సాగరం దాటాలి, నువ్వు సంసార సాగరం దాటాలి. సముద్రంలో వెళ్ళాలంటే పడవ కావాలి కదా, షిప్పు కావాలి కదా. ఆ షిప్పు ఇప్పుడు ఈ శరీరం. ఇందాకేం చెప్పాడు? ఇది ఒక పక్షి ఉందిరా, శరీరం అనేది ఒక వృక్షము, దాని మీద ఒక పిట్ట కూర్చొని ఉంటుంది. అయితే కింద యముడు యొక్క దూత వచ్చి నరుకుతున్నాడు. ఇది చూసి ఆ పిట్ట పారిపోయి ఎక్కడికి వెళ్ళింది?
మోక్షరాజ్యం వైపు పారిపోయింది ఇక్కడి నుంచి వదిలిపెట్టి అని ఇందాక చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు మనకి, ఒరే నాయన నువ్వు చేసుకున్న దానికి నీకు ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఒక తెప్ప ఇవ్వబడింది. అందుకనే అన్నమాచార్యుడు చెప్తాడు కదా, గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నారాయణ. పై పై ముందట భవజలధి, పై పై ముందట భవజలధి, దాపు వెనుక చింతాజలధి, తాపలము నడుమ సంసార జలధి, తాపలము నడుమ సంసార జలధి, తేపయేది ఇది తెగనీదుటకు నారాయణ నీ నామమెగతీక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నారాయణ. చూడండి, మనం పుట్టేటప్పటికి పై పై ముందట భవజలది అంటే మొదటి సముద్రం ఏమిటంటే మన కోరికలు. భవము అంటే మనసు, ఆలోచన, ఒక ఇది సంకల్పం. ఇది ఒక సముద్రం, పెద్ద సముద్రం. ఎందుకని మనం ఒక కోరిక తీరగానే ఇంకొకరికి దాని ప్లేస్లోకి వస్తుందా లేదా? అది సముద్రమే కదరా, అది ఎప్పటికన్నా తీరేదా వచ్చేదా? లేదు. కాబట్టి అదొక సముద్రం. పై పై ముందట భవజలది, దాపు వెనుక చింతావెలది, దాని వెనకాలే ఉంది. ఏమిటి? మనకి అనుకున్న భవాలు అంటే కోరికలు ఏవైతే ఉన్నాయో తీరనవన్నీ చింత, దుఃఖం కింద అది ఇంకో సముద్రం ఉంది. అయ్యో అది అనుకున్నానది ఇవ్వలేదే, ఇది అనుకున్నది రాలేదే, అది రాలేదే, ఇది రాలేదే, అది చింతాజలది. నువ్వు కొత్త వాటి కోసమే ఏడవు, పాతది రాని దానికోసం కూడా ఏడుస్తూ ఉంటావు కదా. తర్వాత ఇంకేంటండి మూడోది, తాపలము వెనుక సంసార జలది. ఇప్పుడు ఈ జన్మలో ఈ సంసారం పెట్టుకుని తాపత్రయపడుతున్నావు కదా, పొట్ట తిప్పలని, ఎంక ఉరుకులాటని. ఈ తాపత్రయాల వెనక మళ్ళీ ఇది ఒక సముద్రం తయారైంది. ఇప్పుడు అన్నీ 3 సముద్రాలు ఉన్నాయి మనకి. ఈ 3 సముద్రాలు దాటడానికి తేప ఏది ఇది తెగనీదుటకు. అంటే తేప అంటే తెప్ప, పడవ. అర్థమైందా? ఇక్కడ ఏం చెప్తున్నాడు నీకు, సంసార సాగరం దాటడానికి గొప్ప సాధనంగా లభించిన నవ్య నౌకారాజము ఈ శరీరం. అర్థమైందన్న? అది తర్వాత కాబట్టి ఇవి 3 రకాల సముద్రాలు దాటాలంటే నీకు శరీరం, ఈ శరీరంతో నువ్వు దాటెళ్ళాలి. దీనికి సహాయం ఏం తీసుకోవాలి? తేప పడవేంటి నీకు? నారాయణ మంత్రాన్ని జపించడం నీ తెడ్డు. అదొక తెడ్డు వేసుకుని దీన్ని దాటాలి. అందుకని నారాయణ 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 అంటాం కాదు, ఊరికే నిజాయితీతో మనస్ఫూర్తిగా చేయడం. ఓకేనా? రైట్. తర్వాత ఈ శరీరం దివ్య సందేశ వాహకం. అంటే పరమాత్మ నుంచి వచ్చేటువంటి దివ్య సందేశాలని అందిపుచ్చుకునేటువంటి ఒక వాహకం, అంటే ఒక ఇన్స్ట్రుమెంట్. నీకు అది కదరా, ఇప్పుడు నేను చెప్పిన వింటున్నావా లేదా? ఇది సందేశ వాహకమే కదా. అట్లాగే నీవు పరమాత్మ మార్గంలోకి వెడితే పరమాత్మ నుంచి వచ్చే సందేశాలు వింటానికి కూడా ఏ వాహకం. ఈ శరీరం లేదు, నువ్వేం వినగలవు? అర్థమైందా? అది దివ్య సందేశ వాహకం. ఈ నౌకను చక్కగా నడుపుటకు శరణుదొచ్చగానే, ఇది అసలు ఇంపార్టెంట్ పాయింట్ వస్తుంది. సో ఈ నౌకను నడపడానికి శరణుదొచ్చగానే కర్ణధారుడై వచ్చేవాడు గురుదేవుడు. అంటే నువ్వు నిజాయితీతో, అయ్యా ఈ సంసారాన్ని ఎట్టా దాటాలో నాకు తెలియడం లేదు, నాకెవరన్నా నాకు సాయం చేస్తే బాగుంటుందని నువ్వు నిజాయితీతో అడగగానే కర్ణధారుడై వచ్చేవాడు గురుదేవుడు. అంటే ఆ గురుదేవుడు ఎక్కడి నుంచి వస్తాడు? లోపల ఉన్న గురుదేవుడు బయట గురుదేవుడు నీకు అరేంజ్ చేస్తాడు. ఇది రహస్యం. లేకపోతే నీకు మాకు సంబంధం ఏందిరా? మేము ఏడకెళ్ళి వచ్చినాం ఇక్కడికి, నువ్వెవరివి మేమెవరు? ఆలోచించండి ఒక్కసారి. అంటే మీలో ఆ ఆర్తి,
పొందాలంటే ఒక జిజ్ఞాస, కొంత అర్హత, ఇవన్నీ ఉన్నాయి. దాని కొరకే ఇక్కడికి పంపించబడింది. అయితే వచ్చిన తర్వాత సద్వినియోగం అవుతుందా దుర్వినియోగం అవుతుందా ఇక మన చేతిలో ఉన్న పని అది, దానికి వేరే సంగతి. కానీ నీకైతే అవకాశం ఇవ్వబడింది. ఏనా? తర్వాత శరణు చొచ్చగానే కర్ణధారుడై వచ్చేవాడు గురుదేవుడు. సో ఆ గురువును పంపుతారు. పంపిన తర్వాత నౌకా సంచాలన కళలో సర్వసమర్థుడు అంటే నౌకని ఏ విధంగా సంచాలనం అంటే నడపడంలో ఆయన ఆ కళలో సర్వసమర్థుడు. సర్వేశ్వర ప్రతినిధి ఆయన, భగవంతుడు యొక్క ప్రతినిధి గురువు. నీకు సంసార అనే నౌకని ఏ విధంగా నడపాలనే కళ నేర్పేవాడు వాడు. అందులో వాడు సమర్థుడు. అంటే తన లోపలికి వెళ్ళి బయటికి రావడం, నీకు లోపలికి వెళ్ళి బయటికి రావడం నేర్పేవాడు వాడు. ఏనా? తర్వాత సర్వేశ్వరుడు యొక్క ప్రతినిధి అంటే నేను చెప్పాను కదా, లోపల గురువు నీకు బయట గురువుని అరేంజ్ చేస్తాడు. ఎందుకని? నీకు మార్గదర్శనం ఇవ్వాలి. ఆయనేమో శరీరం లేనివాడురా. ఆలోచించండి ఒక్కసారి. పరమాత్మ నిరాకారుడు. నీకు ఆకారం ఉంటే కానీ నీకు అర్థం కాదు. అన్ని ఇంద్రియాలన్నీ ఉన్నాయి నీకు, కన్ను ముక్కు చెవులు ఉన్నాయి. సో కన్ను ముక్కు చెవులు ఉన్నవాడు చెప్తే కానీ నీకు అర్థం కాదు. అందుకోసమని ఆ విద్య తెలిసిన వాడిని నీకు గురువుగా పంపుతాడు. ఆయన పంపించేది ఈ లోపల ఉన్న ఆయన. అర్థమవుతుందా? అందుకని గురువుని నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ తోలనాడద్దు, నిందించద్దు, అతన్ని మోసం చేయొద్దు, అబద్ధం ఆడద్దు, దొంగ పనులు చేయద్దు. గిరుగీతలో మొన్న మీకు వినిపించాను కదా మగ్దంపురంలో. సో ఇవన్నీ చేయొద్దని ఎందుకు చెప్తున్నారంటే అతని యొక్క అనుగ్రహం నీకు ఎల్లప్పుడూ ఉండాలి. దానివల్ల నువ్వు అతని నుంచి ఆ విద్య పొందుతావు, కృతార్థుడవుతావు. నువ్వు ఈ జన్మ యొక్క సాఫల్యం పొందగలుగుతావు. ఏనా? తర్వాత ఇప్పుడు హరినామం స్మరించినంత మాత్రాన అనుకూల వాతావరణ వాయు ప్రసారం చేసేవాడు శ్రీకృష్ణ పరమాత్మనైన నేనే. అంటే నీవు ఇందాక గోవింద నారాయణ పాట చెప్పాను కదా, ఇదిగో హరినామం స్మరించినంత మాత్రం చేత అనుకూల వాతావరణ వాయు ప్రసారం అంటే నీకు పరమాత్మని చేరడానికి కావలసినటువంటి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసేది ఆయన. అంటే గురువు యొక్క సహాయంతో నీవు సరైన మార్గంలో నామస్మరణ చేసుకుంటూ లేక యోగ మార్గాన్ని అనుసరిస్తూ నువ్వు కనుక వెడితే నీకు కావలసినటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని సృష్టి చేసి నిన్ను తోవలో తీసుకెళ్ళేవాడు ఎవరు? వాయు ప్రసారం చేసేవాడు. అంటే ఆ విధమైన గాలిని క్రియేట్ చేస్తాడు. ఆయన ఎవరయ్యా అంటే పరమాత్మనైనా నేనే అని చెప్పాడు. ఓకే. తర్వాత ఇన్ని సులభమైన అవకాశాలు లభించినా చూడు, పైన చెప్పినవన్నీ కూడా న్యాయంగా మనం చేయదగినవే కదా, చెయ్యగలిగినవే. ఏరా, ఇన్ని సులభమైన అవకాశాలు లభించినా ఈ దేహం ద్వారా ఏ సందేహం లేకుండా సత్వరంగా సంసార సాగరం దాట యత్నించని మూర్ఖుడు తన చేతులతోనే తన గొంతు పిసుక్కుని తనను తానే చంపుకుంటున్నాడు. ఇన్ని నీకు ఏర్పాటు చేస్తే ఆ ఉన్న పరమాత్మ సంగతి గురువు యొక్క సహాయం ఏమీ తీసుకోకుండా సంసార సాగరం సత్వరంగా అంటే తొందరగా సంసార సాగరం దాటకుండా దానికోసం ప్రయత్నించని మూర్ఖుడు, అర్థమైందా? మూర్ఖుడు తన చేతులతో తన గొంతు పిసుక్కుని తనకు తానే చంపుకుంటున్నాడు. అంటే చంపుకోవడం అంటే అర్థం ఏంటయ్యా వెంకటరెడ్డి? చంపుకోవడం అంటే ఏంటి? మళ్ళీ పుట్టడానికి ఎడుతున్నావు అంతే. నువ్వేం నువ్వు ఇదేం పొందట్లేదు, విముక్తి ఏం పొందట్లా, అబద్ధం. ఈ శరీరం వదిలిపెడుతున్నావు, ఇంకో శరీరంలోకి ఎడుతున్నావు. గురువు చెప్పే మాట వింటే అసలు మళ్ళీ శరీరానికి వచ్చే అవకాశం లేకుండా చేస్తున్నావు. ఇంతే తేడా, ఇదొకటే తేడా. ఓకేనా? రైట్. తర్వాత ఉద్ధవ, పురుషుడు దోష దర్శన పూర్ణ కార్యకలాపాల కారణంగా ఉద్విగ్నమానసుడు లేక విరక్త చిత్తుడు అయినప్పుడు జితేంద్రియుడై యోగంలో స్థిమితం పొందాలి. ఇక్కడ మనకు మార్గం చెప్తున్నాడు. ఏమిటంటే ఉద్ధవ, పురుషుడు దోష దర్శన పూర్ణ కార్యకలాపాల కారణంగా అంటే నువ్వు అదే ఓకే
దోషదర్శనం అంటే నువ్వు ఇది చేస్తే ఇది అవుతుంది, ఇది చేస్తే ఇది అవుతుంది, పాపం అవుతుంది అనేటువంటి అంటుకుంటున్నాయి కళ్ళు. సరే, ఓకే. సో అటువంటి కార్యకలాప కారణంగా ఉద్విగ్న మానసుడు అంటే ఒక ఉద్రేకం కలుగుతుంది వాడికి. ఉద్విగ్న మానసుడు లేక విరక్త చిత్తుడు అంటే ఈ ప్రపంచం అంత అబద్ధం, ఇటు మనం వెళ్ళటం తప్పు అనేటువంటి విరక్తి కలిగినటువంటి అయినప్పుడు జితేంద్రుడై యోగంలో స్థిమితం పొందాలి. ఇవన్నీ బాధిస్తున్నాయి. ఇప్పుడు నీకు మార్గం ఏంటి? ఇక్కడ ఆశ్రమంలో యోగం చేయి. ఈ ఉరుకులాటంతా తగ్గుతుంది. నువ్వు దానికి టైం కేటాయించాలి, శ్రద్ధగా ఏకాగ్ర దృష్టితో దాన్ని సాధించాలి. అప్పుడు నీకు ఖచ్చితంగా నీకు శాంతి దొరుకుతుంది. అందుకోసమని జితేంద్రియుడై అంటే ఇంద్రియములు జయించిన వాడై. ఎక్కడైనా ఇంద్రియాలు అడ్డం మనకి. ఇంద్రియాలు, దాని తర్వాత మనసు. అర్థమైందా? 5 జ్ఞానేంద్రియాలు, ఇవే మనకు ప్రమాదమైన శత్రువులు. వీటిని ఆడిచ్చే మన మనసు. ఈ 6. అందుకని నువ్వు పోగానే నీతో వచ్చే ఆస్తి ఏమిటి? ఈ 6టితో నువ్వు చేసిన పనుల యొక్క ఫలితమే నీ వెనకాల వస్తుంది. మిగతా కోట్లు, రాష్ట్రాలు, లాట్లు ఏమీ రావు. అర్థమైందా? సో అందువలన కార్యకలాపాల కారణంగా ఉద్విగ్న మానసుడు అంటే ఉద్రేకం కలిగినటువంటి మనస్సు కలిగిన వాడు లేక విరక్త చిత్తుడు. ఉద్రేకం అన్నా వచ్చి ఉండాలి, అప్పుడైనా నువ్వు యోగమే చేయాలి. అక్కడ పాయింట్ ఇది. ఉద్విగ్న మానసుడు అయినా ఉద్రేకం కలిగింది, దీని నుంచి వెంటనే ఒక కష్టం వచ్చింది, మనసు విరిగిపోయింది, వెళ్ళి యోగంలో కూర్చో. ఉద్రేకం ఆవేశం వచ్చింది, వెళ్ళిపోయి యోగంలో కూర్చో. అంటే ముందు కంట్రోల్ చేసేసుకోవడం అనమాట. తర్వాత రెండోది విరక్తి చిత్తుడు, పూర్తి విరక్తి వచ్చేసింది. ఇదంతా కూడా అనవసరం, వేస్ట్, మనం చేస్తున్న ప్రయత్నం అంతా దండగా అనేటువంటి విరక్తి చిత్తుడు అయ్యావు. అయిన తర్వాత జితేంద్రుడే యోగంలో స్థిమితపడాలి. నువ్వు యోగ మార్గాన్ని ఎన్నుకుని కూర్చుంటే ఆ ఉరుకుల ఆటలు పోతాయి. అది చెప్పేది. ఆ ఉద్విగ్న మానసత్వం పోతుంది, విరక్తి చిత్తం పోతుంది, 2 పోతాయి. నువ్వు సమస్థితిలో ఉండే అవకాశం వస్తుంది. రైట్. ఈ అభ్యాసం ఆత్మానుసంధానం ద్వారా తన మనస్సును పరమాత్ముడనైన నాయందు నిశ్చల భావంతో లగ్నం చేసి నన్నే స్మరిస్తూ జపిస్తూ వేడుకుంటూ ఉండాలి. ఈ ఊరికే దొరుకుతుందని అనుకున్నావేమో, చాలా ఉంది ప్రాసెస్. ఈ అభ్యాసం మరి అందుకే భగవద్గీతలో ఆయన చెప్పాడే, వాడు నా మనసు మాట వింటలేదు, గాలి నాపడం ఎంత కష్టమో అంత కష్టంగా ఉంది, నువ్వేమో అన్నీ చెప్తున్నావు, అన్నీ ఎదురుకుండా పెట్టావు, నన్ను అజ్జేయమంటావు, నాకెట్ట అవుతుంది, నా వల్ల కావట్లేదని అర్జునుడు కొట్టుకున్నాడు. అసంశయం మహాబాహు, నువ్వు చెప్పింది కరెక్టరా బిడ్డ, అన్నీ ఉన్నాయి, కానీ అవన్నీ నీకోసం కాదు. తిని అందులో పడి కొట్టుకోవాల్సిన వాడు పేడ పురుగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అవి. నువ్వు దాన్ని దాటి వచ్చావు, నీకు అవన్నీ అప్లై కావు. అయినా నీ మనసు మాట వింటలేదన్నావు, కరెక్ట్, మాట విందది. ఎందుకని 84 లక్షల జన్మ నుంచి దాని ఇష్టం వచ్చినట్టు తిరగడం దానికి అలవాటైంది. ఇప్పుడు కంట్రోల్ చేస్తానంటే ఎట్టమంటది, విందు. దానికోసమే అభ్యాసయతున కౌంతేయ, నువ్వు ప్రయత్నపూర్వకంగా అభ్యాసం చేసి దాన్ని నెమ్మదిగా అది ఎట్ట చేయాలో చెప్తాడు. ఇప్పుడు వస్తుంది, వినండి. ఈ అభ్యాసం ఆత్మానుసంధానం ద్వారా, ఆత్మని అనుసంధానం ఎక్కడికి, మన లోపల ఉన్న పరమాత్మ దగ్గరికి, నీ జీవాత్మని, అదే యోగం ఇప్పుడు మీరు నేర్చుకుంటోంది. దాన్ని అనుసంధానం ద్వారా తన మనస్సును పరమాత్ముడనైన నాయందు నిశ్చల భావంతో, చలనం లేకుండా ఏకాగ్రత, నిశ్చల భావంతో లగ్నం చేసి నన్నే స్మరిస్తూ నామజపం చేసుకుంటూ ఉండు, లోపల స్మరిస్తూ జపిస్తూ వేడుకుంటూ ఉండాలి. తండ్రి నన్ను ఉద్ధరించు. ఎందుకని మనసు మాట ఏందో, ఈ బాధపడుతున్నానయ్యా, నేను నిన్ను చేరాలనుకుంటున్నాను, నాకు తోవ దొరకడం లేదయ్యా, తండ్రి నన్ను కాపాడు, నన్ను రక్షించు, నాకు మార్గదర్శనం చేయి అని వేడుకుంటూ ఉండాలి. మనస్సును స్థిరం చేసే ప్రయత్నంలో, ఇప్పుడు మనస్సును మనం స్థిరం చేయాలి. అదే కదా నిశ్చల బుద్ధి అంటే, అదే కదా నిశ్చల మనస్సు అంటే. స్థిరం చేసే ప్రయత్నంలో మనస్సు చంచలమై అటు ఇటు పరుగులు తీస్తుంటే, రోజు అదే కదా మనకు ప్రయత్నం. పేరుకి గంట కూర్చుంటున్నాం, 55 నిమిషాలు మనసు అటు ఇటు పరిగెడుతూనే ఉంటుంది. ఒక 5 నిమిషాలు ఏమన్నా మనం అసలు దృష్టిలోకి వెళ్తామేమో,
అర్థమైందా? అయినా పర్వాలేదు, అసలు ఏం చేయడానికన్నా నువ్వు బెటర్ కదా. ఏరా ఏమీ తెలియనివాడు ఏమీ చేయట్లేదు కదరా, వాడు 24 గంటల ఆలోచనలోనే ఉంటున్నాడు. నువ్వు గంట కుస్తీ పడితే ఒక 5 నిమిషాలు భగవంతుడే, అంతవరకు నయమే అది. సో మనస్సును స్థిరం చేసే ప్రయత్నంలో మనస్సు చంచలమై అటు ఇటు పరుగులు పెడి తీస్తుంటే గట్టిగా ప్రయత్నించి ఉండు, మన ఇద్దరం కాసేపు తర్వాత మాట్లాడుకుందాం. అర్థమైందా? నేను యోగం చేస్తున్నా, ఈ ఆలోచన కాసేపు ఆలోచిస్తా, దీని సంగతి ఆలోచిస్తా. అందువల్ల ఇప్పుడు నన్ను బాధ పెట్టకు, నా తల్లి కదా, నా మాట విను, తర్వాత మాట్లాడుకుందాం, మన ఇద్దరం ఆలోచన చేద్దాం, కాసేపు ఆగు. ఇట్లా దాన్ని ప్రార్థన చేయాలి అంతే. తర్వాత గట్టిగా ప్రయత్నించి పట్టుదలతో పట్టుకొని దాన్ని విడిచిపెట్టకుండా పట్టుకుని ఉండాలి. పట్టుకుని దానిని లాలించి లాలన చేయాలి. నా మాట వినవే మంగారు తల్లి, నా మాట విను, నేను మళ్ళీ చేసుకుందాం, మనం కాసేపు ఆగు. నేను పెళ్ళాన్ని బతిలాడుకుంటుంటారు కదరా, అట్లాగే ఇది కూడా, అంతకన్నా ఇంకేం లేదు. ఓకేనా? ఇది తొందరగా అర్థమవుతుంది మీకు అది చెప్తే. అట్లా తర్వాత దానిని లాలించి బుజ్జగించి, నా బుజ్జి గదే, బుజ్జగించి ఓదార్చే మాటలు చెప్పి, అప్పుడు ఆ సమయం చూసి వాళ్ళు ఏం చేస్తారంటే నీ మీద తిట్టాల్సిన తిట్లన్నీ తిడతారు. నన్ను అట్ట అన్నావే, నన్ను ఇట్ట అన్నావే అని చెప్పి అవి వస్తూ ఉంటారు. అది కాదులే, నేనేదో వేరే ఉద్దేశానికి అన్నాను అని మళ్ళీ దాన్ని ఓదార్చాలి. ఓదార్చే మాటలు చెప్పి మంచిగా తమ వశంలోకి తెచ్చుకోవాలి. సో మనసు అంటే ఏమీ లేదు, బయటికి ఎదురుకుండా కనపడుతున్న పెళ్ళామే మనసు. అర్థమైందా? సో బయట పెళ్ళాన్ని నువ్వు సాధించి దోవలోకి తెచ్చుకుంటే నీ మనసు కూడా ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు పెళ్ళాన్ని సంజాయించలేకపోయినావు అనుకో, నువ్వు మనసును కూడా సంజాయించలేవు. అర్థమైందా? మనసన్నా కొన్నాళ్ళకి దోవలోకి వస్తుందేమో కానీ పెళ్ళాం మాత్రం రాదు. అది ఓకే. తర్వాత అయిపోయిందా? ఈ యొక్క చిన్న పేర చేసేసి సుమతి అనగా మంచి మతి కలిగిన వాడు. దుర్మతి అంటే చెడు మతి కలిగిన వాడు. కుమతి అంటే మనం ప్రేయర్లో వాడుతుంటాం, కుమతి నాయ కుమతి అని, అంటే కుళ్ళైన బుద్ధులు కలిగిన వాడు. తర్వాత సుమతి అంటే మంచి మనస్సు కలిగిన వాడు. ఇంద్రియాలను ప్రాణాలను తన వశంలో ఉంచుకోవాలి. ఇక్కడ నీకు తారక యోగం చెప్పబడుతోంది. ప్రాణాలంటే ఏమిట్రా? వాయువే కదా, పంచ ప్రాణాలు. సో ఈ వాయువును నియంత్రించి అది ఇష్టం వచ్చినట్టు వెళ్లకుండా ఒక మార్గంలో పెట్టి దాన్ని తీసుకొచ్చి చెప్పేది నీకు తారక యోగం. సో ఆ విధంగా ఇష్టం వచ్చినట్టు తిరిగే, అదుపు ఆగిన లేని భార్యలాగా తిరిగే మనసు ఏదైతే ఉందో దాన్ని తోవలోకి తేవాలంటే దానికి అందుతున్నటువంటి ప్రాణవాయువుని నియంత్రించాలి. ఆ విధంగా ఇంద్రియాలని ప్రాణాలని వశంలో ఉంచుకోవాలి. మనస్సును ఒక్క క్షణం కూడా స్వతంత్రంగా విడిచిపెట్టరాదు. దానికి ఏదో ఒక మంగళది, ఆ దానికి ఏదో ఒక పని అప్పచెప్పాలి. దానికోసం ఏం చేశారు? పనేమీ లేకపోతే నామం చేయమన్నారు. అని నామం చేసుకుంటూ కూర్చుందనుకో, అప్పుడు వేరే ఆలోచనలోకి వెళ్ళదు. లేకపోతే ఊళ్ళో ఏం చేయాలా, అక్కడ ఏం చేయాలా, ఇక్కడ ఏం చేయాలా, దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. మామూలు దాని అలవాటు అది. అందుకని దానికి ఆ అవకాశం ఇవ్వకుండా నువ్వు దానిలో ప్రయోగం చేయి. అది సద్వినియోగం అయితే చెయ్యి, మంచి పని చేయి. అర్థమైందన్న? తర్వాత విడిచిపెట్టరాదు. మనోగమనాన్ని క్షణం క్షణం కనిపెడుతూనే ఉండాలి. ఇది అమనస్కం. అమనస్క యోగంలో ఇది నువ్వు చేయాల్సింది. ఇక్కడ మొట్టమొదటిలో ఏం చేసాం? ప్రాణవాయువుని తారకంలో ప్రాణవాయువుని నియంత్రణ చేయడం నేర్పుతున్నాం. సరే చేసిన వాళ్ళకి ఓకేనా. రెండోది అమనస్కంలోకి వచ్చేటప్పటికి మనస్సు ఎట్టబోతోందో, క్షణక్షణం అది ఎట్టబోతోందో దాన్ని పట్టుకు. తర్వాత ఇలా సత్వసంపన్న బుద్ధి ద్వారా, అంటే సత్వగుణంతో నిండిపోయినటువంటి బుద్ధి ద్వారా మనస్సును తన వశంలో జాగ్రత్తగా ఉంచుకోవడం అభ్యాసం చేసి విజయం సాధించాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడు. సత్వసంపన్న బుద్ధి ద్వారా మనస్సును తమ వశంలో ఉంచుకోవాలి. మామూలుగా మనందరికీ జరుగుతున్నది ఏమిటి? మీ అందరికీ ఎన్నోసార్లు చెప్పాను.
మనసు చెప్పినట్టుగా బుద్ధి కూడా మారిపోతుంది, బలహీనంగా ఉంది కనుక. అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఇంత పని చేస్తే, ఇంద్రియాలని, ప్రాణాలని, మనసుని ఆలోచన చేసి పొగలో పెట్టడం వస్తే అప్పుడు ఏమవుతుందంటే నీ బుద్ధి బలవంతంగా తయారవుతుంది. అప్పుడు మనసు సన్నబడుతుంది. అది బలహీనమైనప్పుడు అప్పుడు పరమాత్మ ఆ పరిస్థితిని చూస్తే నీకు అప్పుడు బుద్ధి యోగాన్ని ఇస్తాడు. దదామి బుద్ధి యోగం. నువ్వు బుద్ధిని బలవంతంగా, ఎందుకంటే పరమాత్మకు డైరెక్ట్ కనెక్షన్ మన బుద్ధితోనే ఉన్నది. ఎందుకని? మంచి చెడులు చెప్పే జ్ఞానం చెప్పేది మన బుద్ధి. నువ్వు దాన్ని వాడుకోవడం చేత కాకుండా ఎప్పుడు తప్పుడు పనులు, మనసు చెప్పినట్టుగా తప్పుడు పనులు చేసుకుంటుంటే అక్కడ ఆయన రాడు. బండ గుర్తు పెట్టుకోండి. అది చెప్పినట్టు వినే పరిస్థితి, మంచికి నువ్వు వెళ్ళాలనుకుని వచ్చినప్పుడు పరమాత్మ అనుగ్రహం నీకు దొరుకుతుంది. ఓకే, ఇంతవరకు. కాబట్టి మనసుని వశంలో ఉంచుకోవడం, అభ్యాసం చేయాలి. ఇది అభ్యాస యోగం అని చెప్పాడు. అభ్యాసేనతో కౌంతేయ. ఓకే, థ్యాంక్ యూ. ఏతత్సర్వం కృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.